26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమ సమస్యలపై చర్చలు కొనసాగుతున్న క్రమంలో రేపు శ్రీకాకుళంలో నిర్వహించే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. డిమాండ్ల సాధన కోసం మంత్రులు పార్థసారథి, అనగానితో చర్చించిన ఉద్యోగులు 2-3 రోజుల్లో ఆర్థిక మంత్రితో భేటీ కావాలని నిర్ణయించారు. పీఆర్సీ, డిఏ సహా 23 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అన్నారు ఆయన. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత సంవత్సరాల తరబడి ప్రధానంగా ఆర్థికంగా తీవ్రంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ దాదాపుగా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇస్తున్నటువంటి దాన్ని తగ్గించినటువంటి నేపథ్యంలో ఆ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని కేవలం 15% 12%, 10% 7% చేశారు. కాబట్టి దాన్ని పునరుద్ధరిస్తామని 2 నెలల క్రితమే చెప్పారు. దాన్ని చేయలేదనే అంశాన్ని తీసుకెళ్ళాం. వీటన్నిటిని పరిష్కరించాలంటే ఆర్థిక శాఖ మంత్రులు గారు ఉండాలని కోరిట మీదట త్వరలోనే వారితో కూడా కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఏదైతే ఉద్యోగుల సమస్యలు సానుకూలంగా పరిష్కారం కావటమే మాకు కావాల్సింది. ఏదో ఉద్యమం చేయాలి, ఉద్యమం ద్వారానే సాధిస్తామని కాదు. ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చినప్పుడు మాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే చేసేది ప్రభుత్వమే. చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు మంత్రులు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కానివ్వబోమన్నారు. వారు మొత్తం 23 డిమాండ్స్ ఇచ్చారు. ప్రతి డిమాండ్ మీద కూడా చర్చించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా చర్చించి ఏదైతే 21వ తారీఖున ఏదైతే సమావేశం అనుకుంటున్నామో, లేదు అంతకంటే ముందైనా జరగవచ్చు, ఆ సమావేశంలో ఒక నిర్దిష్టమైన అవగాహనకి వచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ఈరోజు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అడిగే దాంట్లో కొన్ని జస్టిఫికేషన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ విన్ విన్ సిచ్యువేషన్గా హెల్దీ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్షిప్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు. అది కూడా మేము చెప్పాం గట్టిగా. సో వారు ఏదైతే ఉద్యోగం బాట పడదాం అంటున్నారో అది తాత్కాలికంగా ఆపుకుంటా అని చెప్పి తప్పకుండా ఉద్యోగ సంఘాలతో అందరిని పిలిచి మాట్లాడిన తర్వాత ఒక సానుకూలమైనటువంటి దీంతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తారని ఆశిస్తా ఉన్నాం. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.